రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల యొక్క రూపురేఖలని మారుస్తుంది. ఎన్నాళ్ళుగానో అందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి తలంపు ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. చాలామంది ప్రయత్నాలు చేశారు, సాధించలేకపోయారు. ఇప్పుడు మనం అది సాధించగలిగాం. దాన్ని ఇవాళ డిస్మాండిల్ చేసేసి లేకపోతే దాన్ని ఏదో రకంగా అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని మనకి దఖలుపరుచుకోవటం, దాన్ని టూరిజంకి తీసుకురావటం, ఇవాళ అక్కడ ఆ హేవలాక్ బ్రిడ్జిని ఒక మాన్యుమెంట్గా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టడానికి దాని మీద 2-3 రకాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా రాజమండ్రి చరిత్ర దాన్ని చూపించే విధంగా ఒక బ్లాకు, అదేవిధంగా తర్వాత అసలు ప్రకృతి సౌందర్యం ఏ రకంగా ఉంటుందని చూపించేటువంటి మరో బ్లాకు, కెఫ్టేరియా అలాంటివి అన్నీ పెట్టి ఒక 18 పిల్లర్స్ వరకు కూడా దాన్ని అద్భుతంగా రూపొందించుతాం. దాని మీద సందర్శకులు వెళ్ళి చూసేలాగా. దాంతోపాటు 18వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి బ్రిడ్జి లంక మీదకి స్టెప్స్ పెట్టి ఆ బ్రిడ్జి లంక మీద మనం టెంట్ హౌసెస్ అవి ఏర్పాటు చేయడం, అక్కడ కొంచెం ప్రత్యేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసు, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీసు, ఇక అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో పెట్టడం, ఆ పక్కన కడియం నర్సరీలని ప్రత్యేకమైనటువంటి సందర్శకులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం, నిడదోలు దగ్గర కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గర ఒక ఆధునీకరించడం, ఇలాగ ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును తయారు చేసాం. దాన్ని అమలు చేసిన వెంటనే మొత్తం ఈ రూపురేఖలన్నీ కూడా మారతాయి. దాంతోపాటు 2027లో పుష్కరాలు వస్తున్నాయి మనకి. ఆ పుష్కరాలు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని మీరన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసు గారు, అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే బుచ్చు చౌదరి గారు, వీరి అందరి సహకారంతో రాజమండ్రిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో డ్రైనేజీల విషయంలో కానీ ఇంకా 2 years ఉంది సార్. ఇంకా 2 years ఉంది. అందువల్ల దీనికి ఇప్పటి నుంచే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసాం. మీ ముందు చాలా కీలక బాధ్యత ఉంది ఇప్పుడు. బాధ్యత ఉంది అండ్ బిగ్ టాస్క్. గోదావరి పుష్కరాలు అంటే చాలా పెద్ద ఈవెంట్. పుష్కరాలు అనేటప్పటికి మళ్ళీ దానికి ఏమవుతుందంటేనండి, కల్చరు టూరిజం కలుస్తాయి అందులో. అవును. ఎందుకంటే పుష్కరాలు అనేవి కల్చర్కి సంబంధించినవి. ఎంతో మాకు గత వైభవం చాలా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఊరు ఇది. ఆ పుష్కరాలు కూడా గోదావరి పుష్కరాలు అంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి. ఈసారి గోదావరి పుష్కరాలని ప్రజలందరికీ బాగా చూపించే కార్యక్రమంతో పాటు భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఏర్పాట్లు, దాంతోపాటు ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వాళ్ళ నుంచి ప్రయత్నం ప్రారంభించాం. అవన్నీ చేస్తాం. దాంతో ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా ఎక్కువ మంది జనం వచ్చినప్పటికీ కూడా తట్టుకునే విధంగా ఏ రకమైన ప్లానింగ్ చేయాలో అవన్నీ చేసి మేము రాజమండ్రి యొక్క రూపురేఖల్ని మీకు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో అద్భుతంగా తయారు చేయడానికి